కామారెడ్డి జిల్లాలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయమని తెలియజేస్తూ మందకృష్ణ మాదిగ ఎన్నో పోరాటాల త్యాగ ఫలితమే మాదిగలకే కాకుండా 40 ఏళ్ల ప్రజా జీవితంలో 30 ఏళ్ల సామాజిక ఉద్యమం అంటరాని జాతికి ఆత్మగౌరవ నేర్పిన నేత, ఆరోగ్యశ్రీ సృష్టికర్త, విశాలాంధ్ర పెన్షన్ ప్రదాత, వృద్ధుల వితంతుల దిక్కై తెలంగాణ అమరుల కుటుంబాలు భరోసాయి, తెల్ల రేషన్ కార్డుల అన్నం ఎత్తుకై ఆడబిడ్డలకు సాంఘిక భద్రతను సాధించిన మందకృష్ణ మాదిగ సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో గౌరవ తాజీ, మాజీ ఎంపీపీ, మాజీ మహిళా రాష్ట్ర అధ్యక్షులు పసలడి బాలమణి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు బట్టా వెంకటరాములు, పొట్టిగీని శంకర్, ఆర్ బాగయ్య, నడుపుల రామస్వామి, ఎర్రా శివరాజ్, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. జై భీమ్, జై మాదిగ రాష్ట్రపతి. కొట్లాడి తెచ్చిపెట్టిన ఘనత మహనీయుడు ఈయన. ఆనాటి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఈరోజు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ అంబేద్కర్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేసిన ఉద్యమాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళ గురించి, ఒక ఎస్సీల గురించే కాదు, ఆయన ఇంటి నుంచి ఆయన ఇంట్లో ఆయన భార్య పిల్లలతో కూర్చొని 2 నిమిషాలు కూర్చొని భోజనం చేసే సమయం కూడా లేకుండా ఇవాళ అనవర్గాల కులాల గురించి ఆయన ఇల్లిడిచి ప్రజలేనా వాళ్ళు అని చెప్పి ఇవాళ ప్రజల గురించి పోరాడి ఇవాళ అన్ని ఫలాలు తెచ్చిపెట్టిన ఘనత మందకృష్ణ మాదిగ ఒప్పుకొనికే దక్కింది. కాబట్టి ఎందుకంటే ఒక రాముడు ఆ రోజు సీత లేదని అడవి పాలైండు వనవాసం లెంకడం, ఇవాళ మందకృష్ణ మాదిగ ఆయన కుటుంబం నిడిసబెట్టి, పెళ్ళాం పిల్లలు నిడిసబెట్టి ఇవాళ అనవర్గాల కులాల గురించి ఇవాళ నేను ప్రజల గురించే నేను ఇలా పోరాడతా, ప్రజల గురించే నేను సస్తా అని చెప్పేసి ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి దాకా ఇవాళ కొనసాగేది ఇవాళ అన్ని ప్రజల గురించి అని మేము ఇలా గుర్తు తెచ్చుకొని ఇవాళ అన్నగారికి వచ్చిన ఈ పద్మశ్రీ అవార్డు కామారెడ్డి జిల్లా తరపు నుంచి, మన ఎంఆర్పీఎస్ నాయకత్వం నుంచి, అనవర్గాల కులాల తరపు నుంచి ఇవాళ మేము ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే అన్నగారికి కొంతమంది అంటుర్రు ఈ అవార్డు మందకృష్ణకి ఎందుకు ఇచ్చిరని. ఎందుకు ఇవ్వద్దు మేము అడుగుతున్నాము. మీ అండ్లా ఒక నాయకుడైనా ఒక కులానికి ఉద్యమం చేయనోడు ఇలా అనవర్గాల కులాల గురించి కడుపు చేత పట్టుకొని భార్య పిల్లలు నిడిసబెట్టి, ఇల్లు వాకిలు నిడిసబెట్టి ఇలా బయటకు వెళ్ళి ప్రజల గురించి ఉద్యమం చేసినట్టు దక్కితే ఇలా మీకేం కులాన్ని మేము ఇలా అడుగుతున్నాం. కాబట్టి అటువంటి కాకుండా ఇవాళ ఫిబ్రవరి 7 నాడు హైదరాబాదులో 1,00,000 డప్పులు 1000 గొంతులతోని ఇవాళ అన్న పెట్టిన ప్రోగ్రాంకు మేము కూడా మన అన్ని జిల్లాలు 2 తెలుగు రాష్ట్రాలు నుంచి భారీ ఎత్తున 1,00,000 డప్పులు 1000 గొంతులు తరలాలని కూడా మా వంత ప్రయత్నం మేము కూడా కామారెడ్డి జిల్లాలో చేస్తున్నాము. అటువంటి ప్రయత్నం కూడా చేసి కూడా ఇక్కడ నుంచి కామారెడ్డి నుంచి కూడా 1000 మందిని కూడా తరలించి మేము కూడా వచ్చి జబ్బకు దప్పేసుకొని కూడా మేము కూడా ఆటపాటలతో తాకిబండి. ఎంఆర్పిఎస్ మా కుటుంబ సభ్యులకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు మరి గత 30 సంవత్సరాల మన ఉద్యమ కార్యక్రమం ఏబిసిడీలు, దానికోసం ఎన్నో మనం త్యాగాలు చేసినాము, ఉద్యమాలు చేసినాము, ఇలా అన్నిటికీ చింతపరుచుకున్నాము. మన పిల్లలు ఎంతో చదువుకొని జాబులు లేక అల్లకొల్లారమై మరి అదే కూలి పని చేసుకున్నాం. మన జాతి బిడ్డలు మరి కూలి పని చేసుకున్నట్టుగానే ఉండిపోతున్నాం. మనకి ఏదైతే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకు ఏబిసిడీల వర్కర్న మరి నరేంద్ర మోడీ గారు ఇచ్చారు కాబట్టి మరి ఇచ్చింది మనం అందరము, చిన్న పెద్ద అందరము ఆలోచించి మరి అన్నగారు ఇచ్చిన ప్రతి ఒక్క కడపకు ఇది తప్పకుండా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళందరూ భారీ ఎత్తున 1,00,000 డప్పులు 1000 గొంతులతోటి మరి హైదరాబాద్కు కదిలారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ.